హాయ్ గైస్, మనం ఫోటోషాప్ యూజ్ చేసేటప్పుడు ఈ విధంగా మనకు బాక్సెస్ రావడం, ఫాంట్స్తో తెలుగులో టైప్ చేయాలంటే ఈ విధంగా బాక్సెస్ రావడం, ఈ విధంగా సరిగా రాకపోవడం అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అందుకోసం మనం ఈరోజు మీ ముందుకు చిన్న సాఫ్ట్వేర్ తోటి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఏం చేస్తారంటే, మీరు మీ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. మీ బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే సర్చ్ బార్లో తెలుగు టు అను అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఈ విధంగా ఫస్ట్లోనే మీకు తెలుగు టు అను అనేది కనబడుతుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు కనబడుతుంది. ఇక్కడ విండో అయితే విండో మీద క్లిక్ చేయండి. యాపిల్ మ్యాట్ బుక్ అయితే ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేసుకోండి. డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ముందుగా మీరు జీమెయిల్ తోటి లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకుంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ నేను ఒకటి కాపీ చేసి పేస్ట్ చేసి పెడతా. ఇక్కడ నాది ఇవి ఉన్నాయి. నేను దీన్ని కాపీ చేసుకుంటున్నా. నేను ఈ టైప్ చేసుకున్నా అండి. మీరు కూడా టైప్ చేసుకొని కాపీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ గూగుల్లో కూడా తెలుగు టైపింగ్ అని సెర్చ్ చేస్తే వస్తాయి. తెలుగు టైపింగ్ అని సెర్చ్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఈజీ తెలుగు టైపింగ్ అని. దీంట్లో కూడా మనం తెలుగులో టైప్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ లోడింగ్ అనేది అవుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు. తెలుగు ఈ విధంగా తెలుగు రాము మంచి వాడు. ఇక్కడ రాము అనేది పర్లే, ఇంకోసారి రాద్దాం. రాము ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేయడానికి Ctrl+V షార్ట్ కట్. ఈ విధంగా పేస్ట్ అవుతుంది. కాపీ చేయడానికి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+C అంటే కాపీ అవుతుంది. ఇక్కడ కన్వర్ట్ మీద క్లిక్ చేయండి. కన్వర్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. Ctrl+C అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫోటోషాప్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఈ విధంగా టైప్ చేయండి. లేకపోతే షార్ట్ కట్ వచ్చేసి టీ అని ప్రెస్ చేయండి. టీ అని క్లిక్ చేస్తే ఈ విధంగా ఉంటుంది కదా. టీ అని క్లిక్ చేయండి. టీ అని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఒకసారి స్క్రీన్ మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. Ctrl+V చేస్తే ఇక్కడ పేస్ట్ అవుతుంది. దీన్ని Ctrl+A చేయండి. ఏం చేస్తారంటే Ctrl+A చేయండి. ఏ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ క్యారెక్టర్ లేకపోతే ఇక్కడ విండోస్లో వెళ్ళి ఇది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే ఇక్కడ అనేది వస్తుంది. ఇక్కడ విండోస్లో వెళ్ళి ఆన్ చేసుకోవచ్చు. మీకు ఏం కావాలో ఇక్కడ క్యారెక్టర్ అని ఉంది. క్యారెక్టర్ ఆన్ చేసుకుంటే వస్తుంది. నేను ఇక్కడ వెళ్ళి ఫాంట్ వచ్చేసి ప్రగతి రెగ్యులర్ ఇస్తున్నా. ఇచ్చి ఓకే అని క్లిక్ చేస్తా. ఓకే అని క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాక్సెస్ వచ్చినాయి. దీన్ని సాల్వ్ చేయడం ఎలా? దీన్ని సాల్వ్ చేస్తాను. దీన్ని ఏం చేస్తా, డబుల్ క్లిక్ ఇస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది కదా, పారాగ్రాఫ్లో వెళ్ళి ఇక్కడ 3 డాట్స్
3 డాట్స్ని క్లిక్ చేసి ఇక్కడ వర్డ్ ఉంది కదా, దీన్ని లెటిన్ అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మారిపోతుంది. మీరు ఏమన్నా ఫాంట్స్ కూడా ఇవ్వచ్చు. నేను సపోజ్గా ఇక్కడ ప్రభావ పడ్డది, ప్రగతి ఈ స్టైల్. దీపిక ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఈ విధంగా స్టైల్స్ ఉంటాయి. ఇది మానస స్క్రిప్ట్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఏ విధంగా కావాలో ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటాను, ఇక్కడ కూడా ఉంటుంది. దీన్ని ఓకే క్లిక్ చేసి దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. దీన్ని డబుల్ క్లిక్ తోటి సెలెక్ట్ చేసి ఇక్కడ కింద కూడా కలర్ ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. ఎక్కడ క్లిక్ చేసినా ఏం కాదు. మీకు ఇందులోనే కలర్ కావాలంటే ఇట్లా పిక్ చేసుకోవచ్చు. లేదు నేను ఓన్గా చేసుకుంటానంటే ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. ఏ కలర్ కావాలో ఆ కలర్ ఎంచుకోవచ్చు. ఈ విధంగా నేను ఒక కలర్ పెట్టేసుకున్నా, ఓకే క్లిక్ చేసిన. ఈ విధంగా సింపుల్గా మనం చేసుకోవచ్చు. ఫాంట్స్ తోటి మనం ఫోటోషాప్లో సింపుల్గా రాసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ డిజైనర్ ఫ్రెండ్కు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా.